నమస్కారం అండి. నేను డాక్టర్ అనిత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, శ్రీకాకుళం జిల్లా. నేను మరియు మా సిబ్బంది ఈరోజు అందరం కలిసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేయటము, మరియు అక్కడ కొన్ని నినాదాలు చేయటము, మరియు మానవహారం ఫామ్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పాపులేషన్ పాలసీ అనే విషయం మీదుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లాలో మరి ఒక కాన్ఫరెన్స్ కింద పెట్టి ఫస్ట్ సమ్మిట్ కింద ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున కండక్ట్ చేయడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో అదేవిధంగా మన రాష్ట్రంలో మనకి సుమారుగా యవ్వనంగా 10 నుండి ఒక 24-25 సంవత్సరాల వయసు వారు మనకు ఒక 26 to 28% పాపులేషన్ ఉన్నారు. అంతమంది పాపులేషను యంగ్ భారతం లేక యంగ్ ఆంధ్రప్రదేశ్, యువ ఆంధ్రప్రదేశ్గా మనకు పాపులేషన్ ఉన్నప్పటికీ మన పాపులేషన్ యొక్క ఫర్టిలిటీ రేటు అంటే సంతానోత్పత్తి రేటు 1.21గా మన రాష్ట్రానికి ఉంది. మరియు 1.27గా అంటే మన దగ్గర ఉన్న వాళ్ళ ఒక కపుల్కి మనకి పుట్టేది చాలా తక్కువ మంది పిల్లలు అయిపోతున్నారు. సంతానోత్పత్తి రేటు మన జిల్లాది 1.27 ఉంది. అంటే ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలు అనే నామ్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకళ్ళు లేక ఇద్దరు నామ్స్లో 1.27 అనేది చాలా తక్కువ. ఒక కుటుంబ నియంత్రణ పద్ధతి ఒకప్పుడు 2001లో మన జనాభా లెక్క చూసినప్పుడు, మనకి 2011లో చూసినప్పుడు మనకి 8,46,00,000 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మన సంతానోత్పత్తి రేటు తగ్గిపోవటం వల్ల యువ భారతం మనకి ఉన్నప్పటికీ, యువ ఆంధ్రప్రదేశ్గా మనకి ఒక 28% పాపులేషన్ ఉన్నప్పటికీ వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డను మాత్రమే లేక 1.27 అంటే చాలా తక్కువ. ఒకళ్ళు లేక ఇద్దరు కూడా ఉండట్లేదు. అంతకన్నా తక్కువగా పిల్లల్ని కనాలనే ఆలోచనతో యువ భారతం ఉంది. కాబట్టి రానున్న తరాల్లో మరి మన ఆంధ్రప్రదేశ్కి పాపులేషన్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకొని మరి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే స్త్రీ గర్భధారణ ధరించాలి అనే పాలసీని కూడా తీసుకురావటం జరిగింది. ఈ రోజున మన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా 3 పిల్లలతో లేక 4 పిల్లలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారికి స్పెషల్ క్యాష్ ఇన్సెంటివ్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మరి పాపులేషన్ పెంచడానికి ప్రభుత్వం ఈ రకంగా అన్ని రకాలుగా కృషి చేస్తుంది. అయితే ఒకప్పుడు వరల్డ్ పాపులేషన్ డే అంటే మనం పాపులేషన్ ఎక్కువగా ఉంది, మనం ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాము, చైనా ఫస్ట్ స్థానంలో ఉంది అనుకున్నాం. ఇప్పుడు మనం చైనాను కూడా దాటిపోయి మొదటి స్థానంలో భారతదేశం అనేది ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు పాపులేషన్ ఇప్పుడు ఉన్న ట్రెండ్కి మరి తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుని లెక్కలోకి తీసుకొని ప్రభుత్వం మరి ఒకసారి కొత్త నినాదాన్ని మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అదేంటంటే పిల్లల్ని కనండి అని చెప్పి. అయితే ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే మీకు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. శాశ్వత నియంత్రణ పద్ధతుల్లో మగవారికి వ్యాసెక్టమీ, ఆడవారికి ట్యూబెక్టమీ ఆపరేషన్ ఉన్నది. అయితే తాత్కాలిక నియంత్రణ పద్ధతిలో మరి ట్యాబ్లెట్లు వేసుకోవటం, కండోమ్ వాడటం అనేవి 2 రకాలు ఉన్నాయి. అయితే కండోమ్ వాడటానికి సాధారణంగా మనకు తెలిసిందే ఇష్టపడరు. అయితే ట్యాబ్లెట్లు వాడాలంటే ఆడవారికి డైలీ వేసుకోవటం అనేది ఒకరోజు మర్చిపోతే మళ్ళీ ప్రొటెక్షన్ ఉండదు అనేది ఒక నమ్మకం. కాబట్టి మరి ఇప్పుడు కొత్తగా మనకి కాన్పుకి మధ్యన PPIUD అంటే ప్రసవం అయిన వెంటనే అది ఆపరేషన్ ప్రసవం అవనియండి, లేదంటే నార్మల్ ప్రసవం అవనియండి, ఆ పోస్ట్ పార్టమ్ IUD ఇంట్రా యూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ అనేది మనం గవర్నమెంట్ కొత్తగా ఉన్నదే, దాన్ని మనం అడ్వర్టైజ్ చేస్తున్నాం. అదే కాకుండా మనకి అంతరా ఇంజెక్షన్స్ ఉన్నాయి. అంతరా అంటే స్పేసింగ్ కోసం ఇచ్చే ఇంజెక్షన్. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎటువంటి మరి ప్రమాదము లేదు. అన్ని గవర్నమెంట్ ద్వారా టెస్టెడ్ అండ్ ప్రూవెన్ అండ్ సేఫ్ మెథడ్స్ మాత్రమే గవర్నమెంట్ ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. సో గర్భిణికి మధ్య ఎడముంచుకోవాలని చెప్పి ఆరోగ్యవంతమైన తల్లులుగా, ఆరోగ్యవంతమైన బిడ్డలుగా, ఆరోగ్యవంతమైన కుటుంబాలుగా మరియు శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య భారత్ ఉండాలని చెప్పి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశించిన దాన్ని బట్టి మరి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నమస్కారాలు.